ప్రపంచ పటంలో సరిహద్దులు గీసేది సిరా చుక్కలు కాదు, దేశాల మధ్య కుదిరే బలమైన రక్త సంబంధాలు, రక్షణ ఒప్పందాలు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పాశ్చాత్య అగ్రరాజ్యాలన్నీ తమ ఉనికిని కాపాడుకోవటం కోసం, శత్రువుల నుండి రక్షణ పొందడం కోసం నాటో అనే ఒక ఉక్కు కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది తమ అందరిపై జరిగిన దాడిగానే భావించి మూకుమ్మడిగా విరుచుకుపడతాయని శపథం చేశాయి. దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ కూటమికి ఇప్పుడు తూర్పు దిక్కున ఒక సరికొత్త సవాలు ఎదురవుతోంది. ముస్లిం దేశాలన్నీ ఏకమై తమకంటూ ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన రక్షణ వలయాన్ని నిర్మించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. దీనికి అంతర్జాతీయ సమాజం పెడుతున్న పేరే ఇస్లామిక్ నాటో. ఇది కేవలం కాగితాల మీద సంతకాలతో కుదిరే సాధారణ ఒప్పందం కాదు. మూడు భిన్న ధృవాల కలయికతో పుడుతున్న ఒక మహాశక్తి. ఇందులో ఒకరు ధనవంతులు, మరొకరు అణుశక్తి సంపన్నులు, ఇంకొకరు యుద్ధ తంత్రంలో ఆరితేరినవారు. వారే సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ. ఇన్నాళ్లు తమకు రక్షణగా నిలుస్తుందని నమ్మిన అగ్రరాజ్యం అమెరికా కేవలం తన స్వలాభం కోసమే పనిచేస్తోందని, మధ్యప్రాచ్యంలో కేవలం ఇజ్రాయెల్ ప్రయోజనాలనే కాపాడుతోందన్న బలమైన అసంతృప్తి ఈ దేశాల్లో పేరుకుపోయింది. ఇకపై తమ రక్షణ కోసం ఇతరుల ముఖం చూడకూడదని, సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడాలని, తమకంటూ ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకోవాలని ఈ మూడు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ కూటమి ప్రధాన ఉద్దేశం చాలా స్పష్టం. ఈ మూడు దేశాల్లో ఎవరి మీద దాడి జరిగినా అది ఇస్లాంపై జరిగిన దాడిగా, తమ అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడి సైన్యంతో శత్రువుని ఎదుర్కోవటం. ఈ ఆలోచన ఇప్పుడు వేగంగా కార్యరూపం దాల్చుతోంది. తొలుత ఇస్లామాబాద్, రియాద్ మధ్య మొదలైన రహస్య చర్చల్లోకి ఇప్పుడు టర్కీ కూడా చేరటంతో ఈ కూటమికి ఒక స్పష్టమైన భయంకరమైన ఆకారం వచ్చింది. టర్కీ రాజధాని అంకారాలోని రక్షణ మంత్రిత్వ శాఖలో ఇటీవలే జరిగిన నౌకాదళ ఉన్నతాధికారుల సమావేశం దీనికి తొలి సాక్ష్యం. పాకిస్తాన్ చేతిలోని అణుబాంబులు, సౌదీ అరేబియా ఖజానాలోని పెట్రోడాలర్స్, టర్కీ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తి, ఈ మూడు కలిస్తే ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారుతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇది భవిష్యత్తులో రాబోయే పెను మార్పులకు నాంది అని, పాశ్చాత్య ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా ఒక భారీ సామ్రాజ్యం లేదా నిర్మాణం జరగాలంటే దానికి బలమైన పునాది, సరిపడా ఆర్థిక వనరులు, సరైన వ్యూహాత్మక ప్రణాళిక అవసరం. ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న ఈ ఇస్లామిక్ నాటో విషయంలోనూ సరిగ్గా ఇదే సూత్రం పనిచేస్తోంది. ఈ కూటమిలో ఏ ఒక్క దేశం కూడా భారం మొత్తాన్ని మోయడం లేదు. ఒక్కో దేశం తమకున్న బలాలను బట్టి ఒక్కో కీలక బాధ్యతని భుజాన వేసుకున్నాయి. ఎడారి సామ్రాజ్యం సౌదీ అరేబియా తన దగ్గర ఉన్న అపారమైన చమురు నిల్వల ద్వారా వచ్చే ధనరాశులను ఈ కూటమికి ప్రధాన పెట్టుబడి వనరుగా మార్చనుంది. ఏ యుద్ధానికైనా కావలసిన అత్యంత ముఖ్యమైన ఇంధనం డబ్బు. ఆ ఆర్థిక ఇంధనాన్ని సౌదీ అరేబియా సమకూరుస్తుంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ దేశం ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు, అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు, కానీ వారి దగ్గర ప్రపంచాన్నే భయపెట్టగల అణు ఆయుధాలు, లక్షలాది మంది సైనికులు ఉన్నారు. తమ అణు నిల్వలను, సుదూర ప్రాంతాలను తాకగల బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను, మానవ వనరులైన సైన్యాన్ని పాకిస్తాన్ ఈ కూటమి రక్షణ కోసం వినియోగించనుంది. ఇక మూడోది, ఈ కూటమికి మెదడు లాంటిది టర్కీ. ప్రస్తుత నాటో కూటమిలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద సైన్యం టర్కీ దేశంలోనే ఉంది. వారి దగ్గర స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యాధునిక రక్షణ పరిశ్రమ ఉంది. యుద్ధ విమానాలు, డ్రోన్ల తయారీలో వారికి ప్రపంచ స్థాయి పట్టు ఉంది. తమ సైనిక నైపుణ్యాన్ని, రక్షణ రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని టర్కీ ఈ కూటమికి అందించనుంది. అంటే ఒకరు డబ్బు సంచులను తెరుస్తారు, మరొకరు విధ్వంసక ఆయుధాలను ఇస్తారు, ఇంకొకరు ఆ ఆయుధాలతో ఎలా పోరాడాలో, శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలో నేర్పిస్తారు. అంకారాకు చెందిన ప్రముఖ వ్యూహకర్త నిహత్ అలీ ఓస్కాన్ చెప్తున్న విశ్లేషణ ప్రకారం ఈ పని విభజన చాలా స్పష్టంగా ఉంది. అమెరికా తన దారి తాను చూసుకుంటున్న తరుణంలో మిత్రులెవరో, శత్రులెవరో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఈ దేశాలకు వచ్చింది. టర్కీ ప్రయోజనాలు ఇప్పుడు భౌగోళికంగా సౌదీ, పాకిస్తాన్ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. దక్షిణాసియా నుంచి మధ్యప్రాచ్యం వరకు, అక్కడి నుండి ఆఫ్రికా వరకు ఈ మూడు దేశాల వ్యూహాలు ఒకే రేఖ మీద ప్రయాణిస్తున్నాయి.
అందుకే ఈ కూటమి ఏర్పాటు ఒక తార్కికమైన ముందడుగు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చేతుల్లోకి మారుతుందనడానికి ఇటీవలి పరిణామాలే నిదర్శనం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సామెత మాత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ నిజమవుతూనే ఉంటుంది. ఈ మూడు దేశాలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ప్రధాన అంశాల్లో ఇరాన్ ఒకటి. సౌదీ అరేబియా, టర్కీ రెండు కూడా సున్నీ ముస్లిం ప్రాబల్యం ఉన్న దేశాలు కాగా, ఇవి షియా ముస్లిం దేశమైన ఇరాన్ ని ఎప్పుడూ ఒక సవాల్గానే చూస్తూ ఉంటాయి. ఇరాన్ తో నేరుగా యుద్ధానికి దిగకపోయినా మధ్యప్రాచ్యంలో ఇరాన్ కట్టడి చేయనున్న ఒక బలమైన కూటమి అవసరమని ఇవి బలంగా భావిస్తున్నాయి. అలాగే సిరియాలో సున్నీ నాయకత్వాన్ని బలపరచడం, పాలస్తీనాకు సొంత దేశం ఇప్పించడం వంటి భావోద్వేగ అంశాల్లో కూడా ఈ మూడు దేశాలకు ఏకాభిప్రాయం ఉంది. అయితే ఇక్కడ టర్కీ పోషిస్తున్న పాత్ర చాలా ఆసక్తికరంగా, వ్యూహాత్మకంగా ఉంది. ఒక పక్క అమెరికా నేతృత్వంలోని నాటోలో కీలక సభ్యదేశంగా ఉంటూనే, మరోపక్క దానికి సమాంతరంగా ఇలాంటి మరో ఇస్లామిక్ కూటమిని నిర్మించడం టర్కీ ద్వంద్వ వైఖరికి, ఆ దేశం యొక్క ధైర్యానికి నిదర్శనం. పాకిస్తాన్తో టర్కీకి ఉన్న రక్షణ సంబంధాలు ఈనాటివి కావు. పాకిస్తాన్ నౌకాదళం కోసం టర్కీ ఇప్పటికే అత్యంత ఆధునిక యుద్ధ నౌకలను నిర్మిస్తోంది. పాకిస్తాన్ వద్ద ఉన్న అమెరికన్ తయారీ F-16 యుద్ధ విమానాలను ఆధునీకరించింది కూడా టర్కీనే అవడం విశేషం. ఆకాశంలో, సముద్రంలో, భూమి మీద అన్ని రకాలుగా ఈ మూడు దేశాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని పోతున్నాయి. మే 2025 లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 4 రోజుల ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ కి అండగా టర్కీ గొంతు విప్పడం మనం చూసాం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరి బంధం ఎంత బలంగా మారుతుందో. ఇప్పుడు దానికి ఇస్లామిక్ నాటో అనే అధికారిక ముద్ర పడితే, అది మధ్యప్రాచ్యంలోనే కాకుండా ప్రపంచ రాజకీయాల్లోనే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపటం ఖాయంగా కనిపిస్తోంది. పొరుగు దేశం పాకిస్తాన్ మనతో ఎప్పుడూ శత్రు వైఖరితోనే ఉంటుంది. ఇప్పుడు అత్యాధునిక టర్కీ ఆయుధాలు, సౌదీ అరేబియా ధనం అందటం మన దేశ భద్రతకు ఖచ్చితంగా ఒక పెను సవాలుగానే మారనుంది. మే 2025 లో జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ కి టర్కీ బహిరంగంగానే మద్దతు పలికిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ కొత్త కూటమి కనుక పూర్తి స్థాయిలో ఏర్పడితే పాకిస్తాన్ కి అదనపు బలం, ధైర్యం చేకూరుతుంది. అలాగే సౌదీ అరేబియా వంటి సంపన్న దేశం అండదండలు ఉండటం వల్ల పాకిస్తాన్ తన ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమేర బయటపడి ఆ డబ్బంతా రక్షణ రంగంపై ఖర్చు చేసే ప్రమాదం ఉంది.